ఆ టీచర్కి ప్రేమ జ్వరం వచ్చింది. ఇంకేముంది, విద్యాబుద్ధులు నేర్పించేది పోయి పిల్లాడికి కామబుద్ధులు నేర్పించింది. ఇంటి ముందు ఉండే ఓ బాలుడితో గుట్టుగా ప్రేమాయణం కొనసాగించింది. చివరకు ఎలాగైనా ఆ బాలుణ్ణి దక్కించుకోవాలని టీచర్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఉన్నట్టుండి ఆ బాలుడితో కలిసి బిచాణా ఎత్తేసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ షాకింగ్ ప్రేమ ఘటన యూపీలోని నోయిడా నగరంలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడితో ప్రేమాయణం కొనసాగించిన టీచర్ 16 ఏళ్ల మైనర్ విద్యార్థితో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థి తండ్రి సెక్టార్ 113 పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయురాలిపై కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నోయిడాలోని సెక్టార్ 123లో నివసిస్తున్న 22 ఏళ్ల టీచర్ ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెబుతుండేది. ఈ క్రమంలో టీచర్ ఇంటి ముందు 16 ఏళ్ల బాలుడు నివసిస్తున్నాడు. మైనర్ బాలుడు టీచర్ వద్దకు చదువుకునేందుకు ఎప్పుడూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డం మొదలుపెట్టారు. ఘాటైన ప్రేమలో మునిగి తేలుతున్న ఇద్దరూ ఆదివారం ఇంటి నుంచి పారిపోయినట్లు బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి తండ్రి స్వస్థలం డియోరియా అని, తన 16 ఏళ్ల కుమారుడు ఆదివారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో అత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని, సాయంత్రం వరకు తిరిగి రాలేదని బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ ఇంటి ఎదురుగా నివసిస్తున్న 22 ఏళ్ల యువతి ట్యూషన్ చెబుతుందని, అక్కడికి తమ కొడుకు వెళ్తాడని తండ్రి పోలీసులకు చెప్పాడు. ఆమె తన కొడుకును తీసుకుని వెళ్లిపోయిందని ఫిర్యాదులో వివరించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్పై కేసు నమోదు చేశారు. పలు కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో అడిషనల్ డీసీపీ అశుతోష్ ద్వివేది మాట్లాడుతూ, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, యువతి బాలుణ్ణి తీసుకుని వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారం కూడా తెరపైకొచ్చిందని, త్వరలోనే ఇద్దరిని పట్టుకుంటామని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. కొంతమంది మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది మాత్రం గుడిలో ఉన్న డబ్బును దొంగిలించడమే కాకుండా ఏకంగా ఆ దేవుడి విగ్రహాలను సైతం దొంగిలించేందుకు వెనుకాడ్డం లేదు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువైపోయాయి. అయితే అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన ఓ దొంగ గుడిలోకొచ్చి హుండీలో ఉన్న డబ్బంతా సర్దేశాడు. ఆ దేవుడి మహిమో ఏమో కానీ చివరికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉన్న వకుళామాత గుడిలో ఇటీవల ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. తాను అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి గుడిపై నుంచి గుడిలోకి ప్రవేశించాడు. ఇక ఆ తర్వాత గడ్డపార సాయంతో హుండీని పగలగొట్టి డబ్బంతా సర్దేసి మూటగట్టేశాడు. ఆ తర్వాత మెల్లగా బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కాని ఈ క్రమంలోనే ఆ దేవుడి మహిమో ఏమో కాని అతడు కట్టిన మూట ఊడిపోయి కింద పడిపోయి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఆ దొంగ ఒక్కసారిగా భయంతో ఊగిపోయాడు. ఆ క్షణంలో అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక వెంటనే అటూ ఇటూ చూసి గుడిలో చోరీ చేసిన మూటను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో అనుమానం వచ్చిన ఆలయ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ దేవుడి మహిమ వల్లే దొంగ ఆ సొమ్మును తీసుకెళ్లలేకపోయాడని భక్తులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.